సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు మరొక బిగ్ షాక్ తగిలింది. ప్రకాష్ రాజ్ కు బెంగళూరు కోర్టు ఇప్పుడు సమన్లు జారీ చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం 4 రాష్ట్రాల్లో ఓటర్ కార్డు ఉండడం అనే కేసు ఎప్పటి నుంచో నడుస్తుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులో ప్రకాష్ రాజ్కు ఓటర్ ఐడి ఉంది అని ఎప్పటి నుంచో కేసు నడుస్తుంది. ఈ వివాదంపై కోర్టుకు హాజరు కావాలంటూ గతంలోనే సమన్లు వచ్చాయి. అయితే ఈ సమన్లను ప్రకాష్ రాజ్ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కోర్టు సీరియస్ అయి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ దీనికి సంబంధించి ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. ఈ కేసు ఇప్పటిది కాదు, 2019లో బెంగళూరుకు చెందినటువంటి ఒక న్యాయవాది దిలీప్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోపణ ప్రకారం ప్రకాష్ రాజ్ పేరు మీద కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలు ఉన్నాయంటూ ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. భారత ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకే చోట మాత్రమే ఓటర్గా ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్గా ఉండడం అనేది చట్టవిరుద్ధం, మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బెంగళూరులోని 48వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రకాష్ రాజ్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కోర్టు పంపినటువంటి సమన్లకు ఆయన 2 సార్లు హాజరు కాలేదు. గతంలో 2 సార్లు హాజరు అవ్వండి, మీ సమాధానం చెప్పండి అని కోర్టు అడిగింది, కానీ ఆయన ఆ టైంలో రెస్పాండ్ అవ్వలేదు. దీంతో కోర్టు ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. యాజ్ పర్ ద యాక్ట్, 1 కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటర్గా ఉండకూడదు. రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17 ప్రకారం. ఇప్పుడు ప్రకాష్ రాజ్కి మరి ఈ విషయం తెలుసా, తెలియదా, లేకపోతే తెలిసే ఓటర్ ఐడీస్ ఉన్నాయా? ఒకవేళ కనుక ఓటర్ ఐడీస్ 4 రాష్ట్రాల్లో ఉన్నది అనేది అబద్ధం అయితే ఆయన ఈ పాటికే సోషల్ మీడియాలో అయినా సమాధానం ఖచ్చితంగా చెప్పుండేవాళ్ళు, లేదంటే కోర్టుకి సమాధానం చెప్పుండేవారు. కానీ ఆయన సమాధానం చెప్పలేదు, కోర్టు ఇచ్చినటువంటి నోటీసులకు కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు అంటే కొన్ని అనుమానాలు ఇక్కడ వస్తున్నాయి. అంటే ఉండుండొచ్చు అనే అనుమానాలకు బలం చేకూరుతుంది. మరి అంత చదువుకున్న వ్యక్తి ఇప్పుడు అంత గొప్ప స్థాయిలో ఉన్నారు, భారతదేశం గర్వించదగ్గ నటుడిగా పేరుంది, రాజకీయాల్లో సైతం ఆయన అరంగేట్రం చేశారు. బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అఫ్కోర్స్ చాలా దారుణంగా అందులో ఓడిపోయారు. ఏది ఏమైనప్పటికీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది. దేశ రాజకీయాల గురించి ప్రశ్నిస్తూ ఉంటారు. మోదీని, ఎస్పెషల్లీ బీజేపీని చాలా ఘాటుగా ప్రశ్నిస్తూ ఉంటారు. అండ్ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంటారు. ఇలా సమాజంలో జరిగే చాలా అంశాలకు సంబంధించి ప్రశ్నిస్తూ ఉంటారు. వీ ఆల్ నో దట్ గౌరీ లంకేష్ కేసుకు సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్తో హీ గాట్ పాపులారిటీ ఇన్ పాలిటిక్స్. సినిమాల్లో ఆయనకి ఎప్పటి నుంచో పాపులారిటీ ఉన్నప్పటికీ కూడా. సో ఇలా చాలా విషయాల్లో ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. సమాజంలో ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా ఆయన ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తికి నిజంగా 4 ఐడి కార్డ్స్ ఉండడం ఏంటి? ఆ చట్టం తెలియకనా, తెలిసి కూడా అలా కంటిన్యూ అయ్యారా, ఇంటెన్షనల్గానే చేశారా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే కోర్టు నోటీసులు ఇస్తే రెస్పాండ్ అవ్వాలని ప్రకాష్ రాజ్కి తెలియదా? కోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, కోర్టుని గౌరవించాలి, చట్టాలను గౌరవించాలి అని ఆయనకి తెలియదా? మరి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఆయన 2 సార్లు నోటీసులు ఇచ్చినా రెస్పాండ్ అవ్వకపోవడం వల్లే ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లుగా సమాచారం అందుతోంది. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధుని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, ప్రకాష్ రాజ్ వెరీ పాపులర్ యాక్టర్, పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని కీలక అంశాల గురించి ప్రశ్నిస్తూ ఉంటారు, చట్టాల గురించి చెప్తుంటారు, హక్కుల గురించి మాట్లాడుతుంటారు. మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఏంటి? కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది అంటూ చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరోవైపు 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడీస్ ఉన్నాయనేది ఆయన మీద ఉన్న కంప్లైంట్. అట్లీస్ట్ ఆయన ఎందుకు రెస్పాండ్ అవడం లేదు ఈ విషయంలో? హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్? ఎంత విలక్షణ నటుడు ప్రకాష్ రాజు, అంతే వివాదాస్పదంగా కూడా ఆయన పైన పేరుంది. కేవలం సెలెక్టివ్ అంశాల పైన మాత్రం ఆయన క్వశ్చన్ చేస్తారు. కేవలం ఒక వర్గాన్ని, అది బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారనే టార్గెట్ చేస్తారు. అది కూడా కేవలం సనాతన ధర్మం, హిందూ ధర్మం పైన దాడి చేస్తారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి సోషల్ మీడియాలో. మరొకసారి చర్చనీయాంశం అవుతా ఉంది. హైకోర్టు ఈసారి డైరెక్ట్ గా ప్రకాష్ రాజు పైన సీరియస్ అయినటువంటి విషయం. కోర్టే మేము ఇచ్చిన నోటీసులకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి నాన్ బెయిలబుల్ జారీ చేసినటువంటి పరిస్థితి, అంటే అరెస్ట్ తప్పనటువంటి పరిస్థితి. దీనిపైన ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ రియాక్ట్ కాలేదు. ఆయన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ 4 ప్రాంతాల్లో ఓటర్ ఐడి కార్డు కలిగి ఉన్నారనేటువంటిది. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. ఒక వ్యక్తి
4 చోట్ల ప్రాతినిధ్యంగా ఓటు హక్కు వినియోగించుకోవడం అనేటువంటిది తప్పు, అది చట్ట విరుద్ధం. సో దాంట్లో భాగంగా దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి 2019లో అప్రోచ్ అయ్యారు కోర్టుకి. అప్పుడు పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ దీనిపైన పెద్దగా రియాక్ట్ కాలేదు. ఆ దిలీప్ అనే వ్యక్తి కంప్లైంట్ చేస్తే కానీ ఆయన సీరియస్ గా తీసుకున్నారు. కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఎటకెలకు సుదీర్ఘంగా 2019 అంటే ఇప్పటి వరకు దాదాపు 7 సంవత్సరాల నుంచి దీంట్లో ఫైల్ చేస్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో కోర్టు రియాక్ట్ అయింది, ప్రకాష్ రాజ్కి నోటీసులు పంపించింది, దాని మీద రిప్లై ఇవ్వకపోగా సైలెంట్ గా ఉండిపోయారు. కోర్టు నిర్ణయాలను నిర్లక్ష్యం చేశారు అనేటువంటి దాంట్లో భాగంగా ఆయన ప్రస్తుతం కోర్టు నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడితో ఆగేలా లేదు సిచ్యువేషన్. ప్రకాష్ రాజ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే కాస్త ఇందాక స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు ఎంతో విలక్షణ నటుడిగా పేరుందో ప్రకాష్ రాజ్కి, అంతే వివాదాల్లో కూడా తలదూరుస్తారు, అన్నిట్లలో వేలు పెడతారు అనేటువంటి చర్చ ఉంది. కాబట్టి ఆయన అరెస్ట్ కావాలనే కోరుకుంటున్నారు. ఈ అంశంలో మరొకసారి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలాగా ఆయన వైపు మొత్తం ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ క్రియేట్ అయ్యేలాగా ప్రకాష్ రాజ్ అందుకే రియాక్ట్ అవ్వట్లేదు అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది. దాంతో పాటు ఆయన నిజంగా ఆయనే అప్లై చేసుకున్నారా ఈ 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు అనేటువంటిది, లేకుంటే ఇంకోరైనా అప్లై చేస్తారా? దాంట్లో 4 కూడా ఒకే అడ్రస్ ఉండడము, వెర్సిటైల్ యాక్టర్ అనేటువంటి దాంట్లో మెన్షన్ చేసి ఉండడము. కాబట్టి ప్రకాష్ రాజే అప్లై చేసుకొని ఉన్నారా, ఆయన గతంలో తీసుకొని ఉన్నారా ఏదో ఒక సందర్భంలో? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆయన అన్ని సినిమాల్లో నటిస్తా ఉన్నారు, అన్ని భాషల్లో నటిస్తారు కాబట్టి అందులో భాగంగా తీసుకున్నారా, అందుకే రియాక్ట్ అవ్వట్లేదు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. లేదు ప్రభుత్వం ఏదైనా కోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటే పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల జైల్లో వేస్తే ప్రకాష్ రాజ్ని, దాన్ని సెంట్రిక్ గా ఆయన మళ్ళీ వివాదాస్పదంగా దేశవ్యాప్తంగా ఆయన గురించి చర్చ జరిగేలా ఉండాలి అనేటువంటి దాంట్లో భాగంగా ఆయన సైలెంట్ గా ఉన్నారనేటువంటి చర్చ కూడా ఒకవైపు సోషల్ మీడియా నడుస్తూ ఉంది. చూడాలి. ప్రకాష్ రాజ్ దీని ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. మరి ఆయన తరఫు న్యాయవాదులు ఎవరైనా దీనిపైన అప్పీల్ చేస్తారా కోర్టుకు కానీ? ఈ అంటే మధు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. సరే, ఇది నిజమా అబద్ధమా అనేది ఒక విషయం అయితే, ఆయనకి 4 రాష్ట్రాల్లో నిజంగా ఓటర్ ఐడీస్ ఉన్నాయా లేదా అనేది ఒక విషయం అయితే, 2019లో ఎప్పుడో దీనికి సంబంధించి కేసు నమోదైతే కోర్టు నోటీసులు జారీ చేస్తే కోర్టుకి ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది ఆయన మీద అని చెప్తున్నారు. సో ఆయన జనరల్గా హ్యూమన్ రైట్స్ గురించి, లేదంటే రాజ్యాంగం గురించి, హక్కుల గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తి కోర్టు నోటీసులకి రెస్పాండ్ అవ్వకపోవడం ఏంటి? ఆయన మాట్లాడే హక్కులు లేదంటే బాధ్యతల్ని ఆయనే విస్మరించినట్లు అవుతుంది కదా. హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్? నిజంగా నన్ను జనరల్ గా హై ప్రొఫైల్ లో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఒక ట్వీట్ చేసినా, ఒక ప్రకటన చేసినా, ఒక మీడియా ప్రకటన చేసినా, ఎలాంటి చిన్న వాళ్ళ నుంచి ఎలాంటి చిన్న మూవ్మెంట్ ఉన్నా జనాలు గమనిస్తారు. సాధారణంగా సెలబ్రిటీలో హోదాలో ఉన్నటువంటి వాళ్ళు. సో అందులో ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడు, దేశవ్యాప్తంగా అన్ని సినిమాలు నడిచిన, అన్ని భాషలో దాదాపు నడిచినటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా హై ప్రొఫైల్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చట్టాన్ని గౌరవిస్తాం, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం, చట్టం అంటే చాలా గౌరవం ఉంది, కోర్టులు అంటే చాలా గౌరవం ఉంది అనేటువంటిది బయట పైన మాట్లాడతారు. సో ఈ సందర్భం వచ్చినప్పుడు మరి ఇన్ని రోజుల నుంచి నోటీస్ వస్తే ప్రకాష్ రాజ్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేటువంటి క్వశ్చన్ కొన్ని సొసైటీలో ఖచ్చితంగా క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరి ప్రకాష్ రాజ్ ఎందుకు సైలెంట్ గా ఉంది 2 రోజులు? మరి లీగల్ టీం మిమ్మల్ని దాని మీద వర్కౌట్ చేస్తా ఉన్నారా? ఏమైనా రిప్లై ఇచ్చే అవకాశం ఉందా? లేదంటే ప్రకాష్ రాజ్ దీనిపైన అరెస్ట్ కావాలని స్వతహా ఆయన కోరుకుంటున్నారా, లేకపోతే ఆయన ప్రమేయం లేదా ఈ ఓటర్ ఐడి కార్డు విషయంలో? కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ సైలెంట్ గా ఉండడమే దీనికి మెయిన్ రీజన్. ఆయన అన్ని విషయాల్లో రియాక్ట్ అవుతారు. అది ఢిల్లీలో అయినా, ఆంధ్రప్రదేశ్ లో అయినా, తెలంగాణలో అయినా, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వచ్చిపోయిన అంశంలో కానీ ప్రతి అంశంలో దేశంలో ఎక్కడ ఏ అంశం జరిగినా దానిపైన రియాక్ట్ అవుతారు. కాకపోతే అది బీజేపీకి యాంటీగా ఉంటుంది, హిందుత్వానికి యాంటీగా ఉంటుంది. ఆ లైన్ లో ఆయన రియాక్ట్ అవుతుంటారు, ఆయన స్టైల్ అది. కానీ ఇక్కడ ఈ విషయంలో స్వయంగా ఆయనకే కోర్టు నోటీస్ ఇస్తే ఇంతవరకు ఎందుకు రియాక్ట్ కాలేదు? అది నిజమా అబద్ధమా? లేదంటే ఆయన ప్రమేయం లేకుండా ఓటర్ ఐడి కార్డు తయారయ్యాయా? తయారైతే అది ట్రాష్ అని కొట్టేయచ్చు కదా, ఒక మాటలో ఒక ట్వీట్ రూపంలో కూడా కొట్టేయచ్చు కదా, లేదంటే ఆయన లీగల్ టీం రెస్పాండ్ కావచ్చు కదా, ఎందుకు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. చూడాలి. ప్రకాష్ రాజ్ ఒకవేళ అరెస్ట్ అయితే అది ఆయన కావాలని అరెస్ట్ అయ్యేలాగా ఇంతవరకు దానిపైన రియాక్ట్ కావకుండా ఉంది. మళ్ళీ తన సెంట్రిక్ గా చర్చ జరగాలని చేసుకుంటున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది ఆల్రెడీ. లేదు లీగల్ టీం ఆల్రెడీ సైలెంట్ గా అప్రోచ్ అయిందా అనేటువంటి తెలియదు. అఫీషియల్ గా డీటెయిల్స్ వచ్చేంత వరకు దీనిపైన చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అందులో వివాదాస్పద నటుడుగా, వివాదాస్పద వ్యక్తిగా ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
మొత్తం మీద ప్రకాష్ రాజ్ ఈ విషయంలో రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు చట్టాల గురించి, హక్కుల గురించి, రాజ్యాంగం గురించి చాలా గొప్పగా మాట్లాడే వ్యక్తి, అందరికీ హితబోధలు చేసే వ్యక్తి 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడీస్ ఉన్నాయని తన మీద నమోదైన కేసు విషయంలో ఎందుకు ఫైట్ చేయడం లేదు? దట్ టు హీ స్పీక్స్ అబౌట్ ఫైటింగ్ స్పిరిట్. గౌరీ లంకేష్ కేసు దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. హీ ఆల్వేస్ రెడీ టు ఫైట్. జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో అందరినీ ఆయన క్వశ్చన్ చేస్తుంటారు. నా ఆర్టీవీ ఈజ్ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్ అబౌట్ దిస్? 2019లో కేసు నమోదైతే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? కోర్టు నోటీసులు వస్తే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఒకవేళ అది నిజం కాకపోతే ఇది అబద్ధం అని ఎందుకు చెప్పలేదు? కనీస గౌరవం కదా, కోర్టు నోటీసులు వచ్చినప్పుడు అది అబద్ధమైనా నిజమైనా వెళ్ళి సమాధానం చెప్పడం అనేది కనీస గౌరవం. బట్ వై డింట్ యూ? అందరికీ లెక్చర్స్ ఇచ్చేటువంటి మీరు, అందరికీ ప్రీచ్ చేసేటువంటి మీరు ఎందుకు ఈ విషయంలో మాత్రం సైలెంట్గా ఉండిపోతున్నారు? ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చినట్లుగా తెలుస్తోంది అండ్ స్టిల్ యూ హ్యావ్ టు రెస్పాండ్ ఎట్ ఎనీ కాస్ట్. ఇప్పుడు ఏం సమాధానం చెప్పబోతున్నారు? బట్ ఇన్ని రోజులుగా ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ హ్యావింగ్ 4 డిఫరెంట్ ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్, ఇట్ ఈస్ ఇల్లీగల్. అది తెలీదా? ఒకవేళ అది కాదు, అది అబద్ధం అని కనుక అనుకుంటే మరి దానికి సంబంధించి ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్ ద పీపుల్, ఎస్పెషల్లీ టు ద కోర్ట్స్. బట్ వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్? యూఆర్ జస్ట్ ఆస్కింగ్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ వార్తకు సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU